కిడ్నీ వ్యాధి అనగానే చాలామంది క్రియాటినిన్ గురించి చాలా ఎక్కువగా భయపడుతుంటారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రియాటినిన్ అనేది ఒక మార్కర్ మాత్రమే. దాని ద్వారా మనం కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అనేది అసెస్ చేస్తాం. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు అక్యూట్ కిడ్నీ ఇంజురీ కావచ్చు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కావచ్చు, ఏ రకమైన కిడ్నీ ఇంజురీ వచ్చినా కానీ క్రియాటినిన్ అనేది పెరుగుతుంది. అంటే కిడ్నీ ప్రాబ్లం రావడం వల్ల క్రియాటినిన్ అనేది పెరుగుతుంది. అంతేకాని క్రియాటినిన్ పెరగడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది కాదు. సో ఇట్ ఈస్ ది అదర్ వే. సో ఇప్పుడు ఈ క్రియాటినిన్ తగ్గించగలమా అంటే ఆ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వెంటనే మనం రికగ్నైజ్ చేసి దానికి కరెక్ట్ కాజ్ ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయగలిగితే క్రియాటినిన్ తగ్గుతుంది. అంటే కొన్ని రకాల గ్లామరులోనెఫ్రైటిస్ అంటే లూపస్ నెఫ్రైటిస్ లేదంటే ఆంకావాస్కులైటిస్ ఇలాంటి పేషెంట్స్ చాలామంది క్రియాటినిన్ 10-11 డయాలసిస్ రిక్వైరింగ్ స్టేజ్లో కూడా వచ్చి కరెక్ట్గా అంటే ఆన్ టైం వస్తే వాళ్ళకి ట్రీట్ చేసి మళ్ళీ క్రియాటినిన్ నార్మల్ అయిన పేషెంట్స్ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏదన్నా వేరే అనారోగ్యం వల్ల ఐసీయూలో అడ్మిట్ అయిన పేషెంట్స్కి కూడా ఏకేఐ వస్తుంది. సో వాళ్ళకి క్రియాటినిన్ పెరిగి కొన్ని రోజులు డయాలసిస్ రిక్వైరింగ్ సిచ్యువేషన్ వచ్చినా కానీ మళ్ళీ కరెక్ట్ ట్రీట్మెంట్తో వాళ్ళ క్రియాటినిన్ నార్మల్కి రావచ్చు. బట్ ఎప్పుడైతే డ్యూరేషన్ చాలా ఎక్కువగా ఉంది అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్కి వెళ్ళిపోయారు, అట్లాంటి సిచ్యువేషన్లో క్రియాటినిన్ తగ్గడం అనేది కొంచెం కష్టం. సో అలాంటి సిచ్యువేషన్లో మన ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది ఇంకా పెరగకుండా ఆపడం. సో కిడ్నీ డ్యామేజ్ అనేది ఇంకా ఫర్దర్గా పెరగకుండా మనం ఆపగలిగితే ఆ క్రియాటినిన్ ఇంకా పెరగకుండా ఆపొచ్చు. సో క్రియాటినిన్ తగ్గుతుందా లేదా అనేది మనకు కిడ్నీ డిసీజ్ దేనివల్ల వచ్చింది ప్లస్ మనం దాన్ని టైమ్లీ ఐడెంటిఫై చేయగలిగామా లేదా అనే దాని మీద డిపెండ్ అవుతుంది.